హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. ఏ సబ్జెక్ట్ నుండి మీకు ఆన్లైన్ టెస్టులు కావాలో కామెంట్ చేయండి. తెలుగు కంటెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొండవాగు పాఠం ఇతివృత్తం. ఆప్షన్ 1 పర్యావరణం, ఆప్షన్ 2 సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ 3 ప్రకృతి వర్ణ, ఆప్షన్ 4 పఠనాభిలాషం. కొండవాగు పాఠం ఇతివృత్తం, ఆప్షన్ 3 ప్రకృతి వర్ణ. కస్మలం అను పదానికి అర్థం. ఆప్షన్ 1 ఆసక్తి, ఆప్షన్ 2 కోరిక, ఆప్షన్ 3 మలినం, ఆప్షన్ 4 కారణం. కస్మలం అను పదానికి అర్థం ఆప్షన్ 3 మలినం. నెక్స్ట్ క్వశ్చన్. పాలాక్షుడు పర్యాయ పదాలు. ఆప్షన్ 1 విష్ణువు హరి, ఆప్షన్ 2 ఆంజనేయుడు మారుతి, ఆప్షన్ 3 బ్రహ్మ చతుర్ముఖుడు, ఆప్షన్ 4 శివుడు హరుడు. పాలాక్షుడు పర్యాయ పదాలు ఆప్షన్ 4 శివుడు హరుడు. నెక్స్ట్ క్వశ్చన్. కాంక్ష పదానికి వికృతి. ఆప్షన్ 1 కాంచ, ఆప్షన్ 2 కుచ్చు, ఆప్షన్ 3 కాచు, ఆప్షన్ 4 ఖర్చు. కాంక్ష పదానికి వికృతి ఆప్షన్ 4 ఖర్చు. నెక్స్ట్ క్వశ్చన్. చీర పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 గోచి రేఖ, ఆప్షన్ 2 గోచి కన్ను, ఆప్షన్ 3 నింగి ఆకాశం, ఆప్షన్ 4 కీర్తి గౌరవం. చీర పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 గోచి రేఖ. నెక్స్ట్ క్వశ్చన్. భాషకు సంబంధించిన విశేషార్థాన్ని ఇచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్ 1 నానార్థాలు, ఆప్షన్ 2 పర్యాయ పదాలు, ఆప్షన్ 3 ఉత్పత్తార్థాలు, ఆప్షన్ 4 జాతీయాలు. భాషకు సంబంధించిన విశేషార్థాన్ని ఇచ్చే పలుకుబడులను ఆప్షన్ 4 జాతీయాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. నిద్రలో కూడా కన్నులు మూయినది ఏమిటది? ఆప్షన్ 1 పేను, ఆప్షన్ 2 తేలు, ఆప్షన్ 3 చేప, ఆప్షన్ 4 కుందేలు. నిద్రలో కూడా కన్నులు మూయింది ఆప్షన్ 3 చేప. నెక్స్ట్ క్వశ్చన్. పేరుకు బదులుగా వాడే పదం. ఆప్షన్ 1 నామవాచకం, ఆప్షన్ 2 సర్వనామం, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 విశేషణం. పేరుకు బదులుగా వాడే పదం ఆప్షన్ 2 సర్వనామం. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన కాలం అనగా ఆప్షన్ 1 జరిగిపోయిన కాలం, ఆప్షన్ 2 జరుగుతున్న కాలం, ఆప్షన్ 3 జరగబోయే కాలం, ఆప్షన్ 4 శీతాకాలం. వర్తమాన కాలం అనగా ఆప్షన్ 2 జరుగుతున్న కాలం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పంచమి విభక్తి ప్రత్యామ్నాయాలు. ఆప్షన్ 1 వలన కంటెంట్ పట్టి, ఆప్షన్ 2 నిన్ నూన్ లన్ కూర్చి గురించి, ఆప్షన్ 3 కొరకొన్ కై, ఆప్షన్ 4 అందున నన్. పంచమి విభక్తి ప్రత్యామ్నాయాలు. ఆప్షన్ 1 వలన కంటెంట్ పట్టి, నిన్ నూన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, కొరకొన్ కై చతుర్థి విభక్తి, అందున నన్ సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది. ఆప్షన్ 1 వడ్లు, ఆప్షన్ 2 కేరింతలు, ఆప్షన్ 4 కందులు, ఆప్షన్ 4 పెసలు. నిత్య బహువచనం కానిది ఆప్షన్ 2 కేరింతలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఉస్మాలు. ఆప్షన్ 1 కచట తపలు, ఆప్షన్ 2 షా షా సాహా, ఆప్షన్ 3 ఓ ఔ ఔ, ఆప్షన్ 4 గజట దబలు. ఈ క్రింది వాటిలో ఉస్మాలు. ఆప్షన్ 2 స శ ష స హ. కచట దబలు పురుషాలు, గజట దబలు సరళాలు. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చినందుకు పదాన్ని విడదీసి రాయండి. ఆప్షన్ 1 వచ్చి ప్లస్ నందుకు, ఆప్షన్ 2 వచ్చినందు ప్లస్కు, ఆప్షన్ 3 వచ్చిన ప్లస్ అందుకు, ఆప్షన్ 4 వచ్చిన ప్లస్ దుకు. వచ్చినందుకు పదాన్ని విడదీస్తే ఆప్షన్ 3 వచ్చిన ప్లస్ అందుకు. నెక్స్ట్ క్వశ్చన్. అకారములకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ఆప్షన్ 1 వృద్ధి సంధి, ఆప్షన్ 2 సౌందర్య సంధి, ఆప్షన్ 3 గుణసంధి, ఆప్షన్ 4 అత్వసంధి. అకారములకు ఈ ఊరులు పరమైతే ఏవో ఆర్లు వస్తాయి. ఈ సూత్రం ఆప్షన్ 3 గుణసంధికి వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
వాయుపుత్రుడే సమాసం. ఆప్షన్ 1 సప్తమి తత్పురుష సమాసం. ఆప్షన్ 2 షష్ఠి తత్పురుష సమాసం. ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. ఆప్షన్ 4 ద్విగు సమాసం. వాయుపుత్రుడు అనేది వాయువు యొక్క పుత్రుడు అని అంటారు కాబట్టి ఆప్షన్ 2 షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, 3 గురువులు ఉన్న గణం. ఆప్షన్ 1 మగనం. ఆప్షన్ 2 నగనం. ఆప్షన్ 3 తగనం. ఆప్షన్ 4 రగనం. 3 గురువులు ఉన్న గణం ఆప్షన్ 1 మగనం. 3 లఘువులు ఉంటే ఆప్షన్ 2 నగనం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని పాదాల చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అవి. ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 3 అతిశయోక్త అలంకారం. ఆప్షన్ 4 రూపక అలంకారం. అన్ని పాదాల చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అవి ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, అసమాపక క్రియకు ఉదాహరణ. ఆప్షన్ 1 చేస్తాడు. ఆప్షన్ 2 రాస్తుంది. ఆప్షన్ 3 రాసి. ఆప్షన్ 4 వచ్చింది. అసమాపక క్రియ అంటే క్రియ పూర్తి కాలేదు కాబట్టి ఆప్షన్ 3 రాసి. అసమాపక క్రియకు ఉదాహరణ రాసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.